ఒక నిమిషం బండి ఆపరా. చెప్పండి అంకుల్. ఆహా ఏం చేస్తున్నాడు వీడు? ఏమైంది విక్రమ్? నిన్నే అడిగేది ఏమైంది? అందరం జాలీగా ఉండడానికే వచ్చావు. నువ్వు మాత్రం ఇలా మూడీగా ఉంటే ఏంటి అర్థం? చెప్పు. చెప్పరా. నువ్వు మాకు చెప్తేనే కదా తెలుస్తుంది. స్టేషన్ నుంచి రైటర్ అంకుల్ కాల్ చేశారు. వాళ్ళ అమ్మాయికి గత వారమే పెళ్లి చేసి హనీమూన్కి ఇక్కడికి పంపించారట. కడవేరి వెస్టర్న్ ఘాట్స్లో ద మోస్ట్ డేంజరస్ రిజర్వ్ ఫారెస్ట్ ఇదేనట. వచ్చిన చోట ఫోన్ లేదు, మెసేజ్ లేదు. మిస్ అయిన చోట ఒక ఫారెస్ట్ కాబట్టి పోలీసులకు చిన్న క్లూ కూడా దొరకలేదు. అందుకే మనమంతా కొడైకెనాల్కి ట్రిప్ వచ్చాం కాబట్టి నువ్వు హెల్ప్ చేయగలవా అని నన్ను అడిగాడు. ఇప్పుడేం చేద్దామంటావు విక్రమ్? మామా తిన్నగా వెళ్తే పూంబారా, రైట్ తీసుకుంటే కడంబెరి. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేద్దామా? రేయ్ తాగి ఎంజాయ్ చేయడానికే వచ్చారు, ఇప్పుడు ఏం చేద్దామంటావా? తీరా బండి. రేయ్ ఇలా చూడండి, మీరు స్ట్రైట్గా వెళ్ళండి, నేను రైట్ సైడ్లో వెళ్తాను. రే ఆగో, ఏటి పెద్ద హీరోయిజమా? ఫోన్లో టవర్ కూడా లేదు, ఇంత పెద్ద ఫారెస్ట్లో ఎక్కడికైనా వెళ్తాం? రేయ్ నేను వాళ్ళని కాపాడుతానో లేదో తెలీదు, బట్ ఈ కేసుకు సంబంధించిన క్లూ అయినా దొరుకుతుంది కదా. లైట్ తీసుకోరా, వెతికి చూద్దాం. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? కడవేరిరా. రేయ్ బండి రైట్ లో పోనివరా. నేను రెడీ మామా. రేయ్ డోర్ మూసుకుని రా. ఊరికే నస పెడుతున్నాడు. రేయ్ ఎలాగూ వెళ్తున్నాం కదా, పార్టీ ఇవ్వరా. రేయ్ జేమ్స్ రిలాక్స్. ఎవర్రా వీళ్ళు? పట్టపగలు అడవి మధ్యలో రక్తపు గాయాలతో చూడ్డానికే భయంకరంగా ఉన్నారు. ఈ అడవిలో కనిపించకుండా పోయిన వాళ్ళకి వీళ్ళకి ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తుందిరా. దయచేసి నోరు మూసుకోరా. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చూసే ఇంగ్లీష్ సినిమాలో గిలగిలా జరుగుతుంది, నమ్మండి. పెద్ద చెప్పొచ్చు డైరెక్టర్. రేయ్ ఇక నడి సినిమా కథ రాబై. సినిమాలో సగం కదా బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ రా మామ. నా ఇంట్యూషన్ కరెక్ట్ అయితే మనం వాళ్ళని వెతుకుంటూ వెళ్ళక్కర్లేదు, వాళ్ళే మన కళ్ళ ముందు ఉంటారు చూడు. రే అదంతా వదిలేండి, ఎక్కడైనా బండి ఆపి ఫస్ట్ బోన్ చేద్దాం, ఆకలిస్తుందిరా. సరే బాబు. రే నేను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను. సరే వెళ్ళరా. రేయ్ క్లైమేట్ సూపర్ గా ఉంది కదా. అవునరా, ఈ క్లైమేట్ లో దమ్మేస్తే సూపర్ గా ఉంటుంది. ఏ రిజ్వాన్ రారా దమ్మేద్దాం. ఏంటి హోటల్ ఎంత చెత్తగా ఉంది? అనియా రండి సార్, వేడిగా ఇడ్లీ దోశ పూరి వడ ఉంది, మీకేం కావాలి? బరోటాలు ఉన్నాయా? ముందు 4 బరోటాలు ఇవ్వండి. ఇంతకీ వేరే పాట లేదా? ఈ అప్పం రెడీ అండి. తర్వాత ఏంటి? జని ముందు బోన్ చేయడానికి ఏముందో వెళ్ళి చూసిరా. తిండిపోతు తెలుస్తుంది కదా, వెళ్ళు పోరా. ఎలాగోలా అమ్మని చేద్దాం అనుకుంటే తిని తిని అమ్మాయి ఎలా ఉంది. అలాగేమిటో ఓకేనా? రే మంచి పోజు ఇవ్వరా. గానాల గడ్డం పెంచేందుకు. ఏయ్ సోప్ ఉందా? ఎందుకలా పరిగెడుతున్నావు? ఫోన్ వదిలేసావు చూడు. అమృతం హలో బ్రో. మామా రోడ్లో చూసేమే ఆ హంతకులు. సారీ బ్రో. రేయ్ ఎందుకురా ఆ అమ్మాయి అలా భయపడి వెళ్ళిపోయింది? ఏమని అడిగావా? రేయ్ తను నన్ను సైలెంట్ గా సైట్ కొట్టిందిరా. నేను కాస్త రొమాన్స్ గా చూసానా, అది చూసి సిగ్గుపడి పరిగెత్తేసింది. అంతేకాదు నాతో మాట్లాడాలని సెల్ కూడా వదిలేసింది. నీతో? అవును. తాను ఎస్. చూడ్డానికి ఫోన్ దొంగలా ఉన్నావు. అమృతం చంద్ర ముందు వెళ్ళి ఆ ఫోన్ తనకి ఇచ్చేయ్. రేయ్ ఈ ఫోన్ తీసుకెళ్లి తనకి ఇస్తే తను తీసుకోదని నాకు తెలుసు. నేను రొమాన్స్ చేయడం నువ్వు చూడలేదు కదా. అస్సలు చూడలేం. పిచ్చెక్కేటట్టు చేస్తాను చూడు. హలో గాయ్స్,
ఆ వైట్ టీ షర్ట్ గర్ల్ ఎక్కడ? మావా శివ, రారా త్వరగా, రా త్వరగా. ఏయ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మిమ్మల్ని ఫాలో చేస్తూ మేము రాలేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. మీరెందుకు మమ్మల్ని ఫాలో అవుతారు? ఆ అమ్మాయికి సెల్ ఇవ్వడానికి వచ్చాను. తమ్ముడు ఇదిగోరా. ఆగరా. సెల్ తీసుకురా. నిన్ను ఎందుకు కొడతారా? వాళ్ళు ఏమైనా చేసావా? దత్తమ్మ ఫోన్ ఇవ్వడానికే వెళ్ళాను రా. వాళ్ళలో వాళ్ళు ఏదో మాట్లాడేసుకుని బండి తీసుకెళ్ళిపోయారా. కాసేపు నోరు మూసుకుంటావా? ఆ చెక్ పోస్ట్ దగ్గర గాడు ఉన్నాడు చూడు. ఆపండి ఆపండి ఆపండి. ఎవరాడు దారి కట్టొస్తున్నాడు? ఎవరు మీరు? నువ్వెవరు? నేను ఈ ఫారెస్ట్ ఆఫీసర్. ఏ ఫారెస్ట్ ఆఫీసర్ బనీను లుంగి వేసుకుని చెక్ పోస్ట్ దగ్గర ఇలా నిలబడతాడు? వెళ్ళి ఆఫీసర్ పిలుచుకురా. పిలుచుకురా. నమస్కారం సార్. ఈనుపులకు ఎవరు ఆఫీసర్ పోస్ట్? ఏంట్రా ఆయన ఏమన్నా రవితేజ్ అనుకుంటున్నారా? నువ్వు నోరు మూసుకోరా. ఏంటో ఎవరు మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? ఏం సార్ వెళ్ళే దారిలో డ్రాప్ చేయాలా? వెనకాతల సీట్ లేదు, ఓసి పట్టుకుని వెళ్లాడుతూ వస్తారా? చూడ్డానికి ఒకలా ఉన్నారు, కానీ ప్రశ్న వేసి గందరగోళంగా సమాధానం చెప్తున్నారు. ఎవరా మీరు? సార్ ఆంగ్లో ఇండియన్ ఇంటికి పెయింట్ కొట్టడానికి వెళ్తున్నారు. ఆర్సీ బుక్ తీరా. ఆ డబ్బు చేతిలో పెట్టరా. నువ్వు చూపే దొంగ చూపులో ఉందే. సార్ ఈ డబ్బు ఇస్తున్నట్టు ఎవరికి చెప్పకండి. తీసుకోండి, బీడి కట్ట కొనుక్కోండి. గేట్ తెరవయ్యా. భిక్షగాడికి ఇచ్చినట్టు 10 రూపాయలు ఇస్తున్నారా? వద్దనకుండా తీసుకుని జేబులో పెట్టుకుంటున్నా. నేను ఎవరో తెలుసా? ఎవరు? పులి, గాండ్రించే పులి. ఏవయ్యా అమ్మాయిలు మాత్రం పంపించావు, వదలవయ్యా. అమ్మాయిలు అయితే వదిలేస్తారనుకుంటాను. చూడండి సార్, మీరు ఆంగ్లో ఇండియన్ ఇంటికి వెళ్ళి బెల్ల కొట్టబోతున్నారు లేక మందు కొట్టబోతున్నారు, అది మీ ఇష్టానికి వదిలేస్తున్నా. అయితే చీకటి పడే లోపల ఇంట్లోకి వెళ్ళిపోవాలి. ఎందుకు సార్? ఎందుకంటే ఎందుకు? ఇది ప్రమాదకరమైన అడవి, చాలా చాలా డేంజర్ అయిన అడవి, గుర్తు పెట్టుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. సార్, ఈ డ్రెస్ లో మీరు పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ లో ఉన్నారు సార్. నాకు తెలిసి వెళ్ళండి. అందువల్ల మిమ్మల్ని అడవిలో వేశారు సార్. సార్ హ్యాపీ టాకింగ్ సార్. వెళ్ళొస్తాను సార్. సరే వెళ్ళండి వెళ్ళండి. 6 గంటల లోపల ప్రాణాలతో ఉంటే తిరిగి రండి. దున్నపోతు అప్పుడే నిద్ర వచ్చేసిందా? రేయ్ లేవరా, ఇల్లు వచ్చేసింది. రేయ్ అమృతం, బ్రేక్ లూజ్ గా ఉందా? బ్రేక్ మాత్రమే లూజ్ గా ఉందా ఏంటి? అమృతం, ఈ దట్టమైన అడవిలో అందమైన ఇల్లు కట్టి వాడు వదిలేసి వెళ్ళిపోయాడు చూసావా? వాడు టేస్ట్ భలే ఉంది కదా. ఏంటి టేస్ట్? 20 కిలోమీటర్ల వరకు మనుషులు ఎవరు లేరు. ఫారెస్ట్ ఆఫీసర్ పేరుకి మాత్రమే అడవిని ఆక్రమించుకుని అడవి మధ్యలో ఇల్లు కట్టి ఫారెన్ కి పోయి కూర్చున్నాడు. ఇంత పెద్ద ఇల్లు ఊర్లో కట్టాడంటే బతకనివర్రా. ఎవడో ఒకటి వచ్చి జెండా పాతేస్తాడు. సరే అవి తీసుకో, లోపలికి వెళ్ళి పని చూసుకుందాం. చంద్ర, అరే చి రంపతీరా పోరా. రే అమృతం, ఈ చోటు అదోలో ఉంది కదా? అవును చంద్ర, ఈ చోటే ఒక రకంగా ఉంది. త్వరగా పని ముగించుకుని వెళ్ళిపోదాం. ఎరా, టీవీ స్టాండ్ కొట్టడానికే ఓ వారం అవుతుంది. ఇంత పెద్ద ఇల్లు త్వరగా కొట్టగలమా ఏంటి? ఏంట్రా ఇంటికి తాళం కూడా వేయకుండా వదిలేశారు? ఇదేమన్నా పెద్ద ఇండియా గేట్ అండి. ఒక తన్నుతాడ్రా, కుడికాలు పెట్టి లోపలికి రా. వాడు ఏ తలుపు తాళం వేయకుండా వెళ్ళిపోయాడు రా. పాత సీడీ ప్లేయర్. అమృతం, చంద్ర ఇలారా, నీకు రాబోయే చెల్లెల్ని చూపిస్తా. రాబోయే చెల్లెలా? ఆ అమ్మాయి ఎలా ఉంది? రేయ్ ఎవరు అది? ఎంగేజ్ ఆండ్రియా ఎలా ఉంది? నో, మిస్సెస్ చంద్ర ఆండ్రియా. అమృతం, నీ సెల్లో రిమైండర్ ఉందా? ఏ? నోట్ చేసి ఉంచుకోరా. మట్టిగా ఉన్న ఈ ఇంటిని హ్యాండ్సమ్ గా మార్చి అందంగా ఉన్న ఈ అమ్మాయిని నా వశం చేసుకుని 6 నెలల్లో తన అమ్మని చేసి ఆ బిడ్డకి నిన్ను మావేని చేయలేదో నా పేరు చంద్ర కాదురా. చంద్ర, చంద్రుడి పేరు పెట్టుకున్నంత మాత్రాన అన్నిటికీ ఆశపడిపోతావా? నువ్వు జస్ట్ కార్పెంటర్వే, మరి నేను పెయింటర్ని. ఈ ఇల్లు నాదే, ఆ అమ్మాయి నాదే. నిన్ను పెళ్లి చేసుకునే బదులు తను ఊరేసుకు చావచ్చు. పోరే, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని నీకు కబురు చేస్తాను. వచ్చి బాత్రూమ్ లో పైప్ బిగించాడు. Shut up. అమృతం, చూసావా? ఇది మన చిన్నప్పుడు చూసిన ప్రాపర్టీ. ఫోటోలు ఏవి తొడవకుండా వాణిరాణి సీరియల్ వస్తుందా? వాణిరాణి పిలిస్తే వస్తారేమో కానీ సీరియల్ రాదు. నువ్వంటే అమృతం. చంద్ర,
చివరిగా నేను ఏఆర్ రెహమాన్ కంపోజింగ్ లో కూర్చున్నాం. పాత జ్ఞాపకాలు. ఏది కార్పెంటర్ పనికి వెళ్ళావే అప్పుడా? అమృతం. ఆ? అయినప్పటికీ అడవిలో ఇంత అందమైన ఇల్లు కట్టాడంటే ఎందుకు కట్టాడో అర్థం కావడం లేదా? రేయ్, ఏంట్రది హాలు మధ్యలో ఇంత గుండు వేలాడదీశారు? వేశాడ్రా ఆ, గుండు. ఆ, ఇది ఆ కాలంలో దొంగల్ని పట్టుకునే టెక్నిక్ రా. ఏం టెక్నిక్? నువ్వు కానీ లాగలేదంటే నా మొహం పచ్చడైపోయి ఉండేది. సరేలే.